ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పదే పదే రెడ్ బుక్ గురించి చెప్పుకుంటూ అదేదో ఘనకార్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం బాబుకు, మంత్రి లోకేష్ కు షాక్ ఇచ్చేలా హైకోర్టు ఆదేశాలిచ్చింది. వాటిపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల పట్ల చంద్రబాబు సర్కార్ దుర్మార్గ తీరుకు హైకోర్టు ఆదేశాలు చెంపదెబ్బలాంటివేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పౌర హక్కుల పరిరక్షణ కోసం తాజాగా హైకోర్టు తీసుకున్న చర్యలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీ హైకోర్టును అభినందించాలి. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లకు హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్ న్యాయ వ్యవస్థకే తలమానికంగా ఉంది. అది ఏపీలో సాగుతున్న రెడ్ బుక్ అరాచకాలకు చెక్ పెడుతుందా లేదా అన్న చర్చ ఉన్నప్పటికీ ఏపీలో పౌరుల హక్కుల పరిరక్షణకు హైకోర్టు చొరవ తీసుకుందని చెప్పవచ్చు. రాజకీయంగా ప్రభుత్వంలో ఉన్నవారి అడుగులకు మడుగులెత్తుతూ కొంతమంది పోలీస్ అధికారుల ఇష్టారాజ్య పోకడకు న్యాయస్థానం కొంతమేర బ్రేక్ వేసిందనిపిస్తుంది. హైకోర్టు విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ఇకపై జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు నిందితులకు యాంత్రికంగా రిమాండ్ విధించరాదు. పోలీసులు పెట్టిన కేసు లోతుపాతులు, నిందితులపై మోపుతున్న బిఎన్ఎస్ సెక్షన్ల సహేతుకత మొదలైన వాటిని పరిశీలించిన తర్వాతే రిమాండ్ విధించాలని హైకోర్టు సూచించింది. ఇందుకు గతంలో సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో ఇచ్చిన మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని రిమాండ్కు, అంటే నిందితులను జైలుకు పంపించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ఆ సర్క్యులర్లో స్పష్టం చేశారు. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో రిమాండ్ విధించనవసరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పలుచోట్ల జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు పోలీసులు తీసుకొచ్చిన కేసులను ఆమోదిస్తూ నిందితులను అవసరం ఉన్నా లేకపోయినా రిమాండ్కు పంపుతున్నారన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. దీనిపై అప్పుడప్పుడు ఉన్నత న్యాయస్థానాలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ రిమాండ్ల తీరుతెన్నులను తప్పుపడుతున్నాయి. అయినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. దీన్ని ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణ అవుతుందని కూడా సర్క్యులర్లో తెలిపారు. ఈ సర్క్యులర్కు సంబంధించిన వార్తలకు తెలుగుదేశం మీడియా ప్రాముఖ్యత ఇవ్వకుండా జాగ్రత్త పడటం కూడా గమనించాల్సిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ పేరుతో సొంత రాజ్యాంగం అమలు చేస్తూ భావ స్వేచ్ఛను అణచివేస్తూ రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తూ సమాజాన్ని భయభ్రాంతులను చేస్తోందన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్లు చట్టాలతో సంబంధం లేకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని వివిధ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. లోకేష్ అయితే మరో అడుగు ముందుకేసి రెడ్ బుక్ అంటే గొప్ప విషయం అన్నట్లుగా అరాచకాలను సమర్థిస్తూ మాట్లాడుతున్న తీరు ఆయనలోని అపరిపక్వతను తెలియజేస్తుంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు దారుణంగా కేసులు పెడుతున్నారు. జర్నలిస్టులను కూడా వదిలిపెట్టకుండా వేధిస్తున్నారు. చివరికి పరిస్థితి ఏ దశకు చేరిందంటే అధికారంలో ఉన్న టీడీపీ, జనసేనలకు అనుకూలంగా వ్యవహరించకపోతే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై సైతం రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారని అంటున్నారు. సిద్ధార్థ కౌశల్ అనే ఐపీఎస్ అధికారి ఈ రెడ్ బుక్ పిచ్చిగోలతో తాను పనిచేయలేనని భావించి ఏకంగా వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. కొందరు అధికారులు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారట. అధికార పార్టీ కొమ్ముగాసే కొద్దిమంది అధికారులు మాత్రం రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూ చట్టాలను, నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. కొందరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు నీవు ఫలానా కులం వాడివి కదా, అయినా వైసీపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నామని అడుగుతున్నారట. దీనికి సంబంధించి ఒక వ్యక్తి చెప్పిన మాటల వీడియో వైరల్ అయింది. జిల్లా స్థాయి అధికారులే అలా ఉంటే క్షేత్రస్థాయిలో ఉండేవారు ఏం చేయగలుగుతారు? పద్ధతిగా ఉంటే శంకరగిరి మాన్యాలు పట్టవలసి వస్తుందని భయపడుతున్నారు. ఇప్పటి వరకు వందలాది మంది సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం వంటివి జరిగాయి. అయితే మేజిస్ట్రేట్లు హైకోర్టు పంపించిన సర్క్యులర్ను పూర్తి స్థాయిలో అమలు చేయగలుగుతారా లేదా అన్న చర్చ ఉంది. ఎందుకంటే మేజిస్ట్రేట్లు పోలీసులు పెట్టే సెక్షన్ల ఆధారంగా రిమాండ్కు పంపుతారని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని వాటి పరిధిలోకి రాకుండా అవసరం ఉన్నా లేకపోయినా కఠినమైన సెక్షన్లతో కేసులు పెట్టే అవకాశం ఉంటుందన్నది కొందరు న్యాయవాదుల అభిప్రాయంగా ఉంది. ఉదాహరణకు ఎవరినైనా వేధించాలని తలపెడితే సంబంధం ఉన్నా లేకపోయినా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ప్రయోగించడం వంటివి చేస్తున్నారు. దీన్ని కొందరు మేజిస్ట్రేట్లు గమనించి తీసివేయిస్తున్నా అన్నిసార్లు అలా చేయగలుగుతారా లేదా అన్నదానిపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అయితే హైకోర్టు సర్క్యులర్ వల్ల మేజిస్ట్రేట్లు, సోషల్ మీడియా తదితర భావస్వేచ్ఛకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో ఈ సర్క్యులర్ను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంటారన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ముందు లోకేష్ రెడ్ బుక్ అంటూ తిరుగుతుంటే అదేదో పిచ్చిగోళ్లే, తెలిసి తెలియని మాటలనే అని అంతా అనుకున్నారు. కానీ
కానీ అనూహ్యంగా కూటమి అధికారంలోకి రావడంతో ఆ రెడ్ బుక్కే ఏపీ ప్రజలకు ప్రమాదకరంగా మారింది. రాజకీయ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొన్నిసార్లు ఈ రెడ్ బుక్ పరిణామాలు ఎక్కడికి వెళ్తాయోనని ఆందోళన వ్యక్తం చేశారట. అయినా తన కుమారుడిని నియంత్రించలేకపోతున్నారని చెబుతున్నారు. లోకేష్ మాటకే పలువురు పోలీసు అధికారులు ఎక్కువ విలువిస్తున్నారని టీడీపీ వర్గాలు సైతం అంటున్నాయి. కేసులు పెట్టడంలో కానీ 1కి 10 చోట్ల కేసులు పెట్టి రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కానీ, పీటీ వారెంట్ల పేరుతో ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్ట్ చేయడం కానీ ఇవన్నీ ఏపీలో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలకు ఇదొక బెంచ్ మార్క్ అయ్యే ప్రమాదం ఉందని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. ఈ రెడ్ బుక్ అరాచకానికి తెలుగుదేశం మీడియా నిప్పునకు గాలి తోడైనట్లుగా వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి అవ్వాలని ఉవ్విళ్ళూరుతున్న లోకేష్కు హుందాతనంతో వ్యవహరించాలని చెప్పడానికి టీడీపీలో ఎవరూ సాహసించడం లేదట. అంతేకాదు టీడీపీ నాయకత్వం అండ చూసుకుని హైకోర్టు న్యాయమూర్తులను ఇష్టం వచ్చినట్లు విమర్శించే దశకు కొందరు చేరుకున్నారు. తీర్పులను విశ్లేషించవచ్చు, కానీ గౌరవ న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేస్తున్న తీరుపై బార్ కౌన్సిల్ సైతం తప్పుపట్టింది. ఒకవైపు నీతులు చెప్పడం, మరోవైపు ఇలా ఎదుటివారి పట్ల అమానుషంగా వ్యవహరించడం అన్నది టీడీపీ అనుసరిస్తున్న ఒక వ్యూహం. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన సర్క్యులర్ను న్యాయ వ్యవస్థ ఎంత గట్టిగా అమలు చేస్తుందో, పోలీసు వ్యవస్థ ఎంతగా గౌరవిస్తుందో వేచి చూడాల్సిందే.